వాళ్ళందరినీ పరామర్శించడం. అంటే ఒక డైవర్షన్ చేసే ప్రయత్నం ఒక రకంగా టీడీపీ కన్నా ఎక్కువ షర్మిల్ గారు చేస్తున్నారు. అది కాంగ్రెస్ తెలుగుదేశం చేస్తే ఎక్కదు. ఇక్కడ ఇదివరకు మీరు అబ్జర్వ్ అంటే చేయండి, అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళకూడదని ఏం లేదు కదా. అప్పుడు మరి జగన్ వెళ్ళారు కదా అధికారంలో ఉన్నప్పుడు. అదే మీరు అబ్జర్వ్ ప్రాంతానికి చేయండి ఒక కాన్సెప్ట్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అవతల ఆట కూడా తనే ఆడుతుంది. ఉమ్, ఇక్కడ జరిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తే ఎక్కదు. ఉమ్, ఇదివరకు తెలుగుదేశం మీద ఎగనిస్ట్గా వైసీపీ ఎప్పుడు స్పందిస్తున్నా తెలుగుదేశం వాడికి వాల్యూ ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు, ఉమ్, ఒక అమ్మాయిల మిస్సింగ్, ఉమ్, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేదు, ఉమ్, అరాచకం చేస్తున్నారు, రౌడీలు లేకపోతే లాక్కుంటున్నారు, ఉమ్, ఇవన్నీ పవన్తో మాట్లాడించేవాడు. ఉమ్, ఎందుకని? వీళ్ళకి విశ్వసనీయత కంటే పవన్కి విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది. ఉమ్, అంటే ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ ఫేస్. ఉమ్. ఒకప్పుడు జయప్రకాష్ నారాయణతో అవునవును. ఇట్లాగా అంటే తటస్థులతో మాట్లాడించడం. ఉమ్, వాస్తవంగా మొన్నటిసారి తటస్థుడు పవన్ కళ్యాణ్, ఉమ్, తద్వారా ఆయనతో మాట్లాడించారు. ఉమ్, ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వంలో ఉన్నాడు. ఉమ్, వాట్ నెక్స్ట్? ఇంకో కొత్త తలకాయ. అంటే లోపల ఉన్న వాళ్ళు మాట్లాడితే ఎక్కదు. అవును. ఇప్పుడు పురంధేశ్వర్ మాట్లాడితే ఉమ్, ఎక్కదు. ఉమ్, ఇప్పుడు సీఎం రమేష్ మాట్లాడితే ఎక్కదు. ఉమ్, పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎక్కదు. ఉమ్, ఎందుకు? ఇక్కడ వీళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి. అవును. ఉమ్, అదే ఈఎంఐ వస్తే ఉమ్. వ్యతిరేక పార్టీ వాళ్లే